ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని బోధన్, కామారెడ్డి డివిజన్లో ఎన్నికలు జరిగాయి. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం చిన్న గోకుల తాండా వాసులు ఎన్నికలను బహిష్కరించారు. తమ తాండాను ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు 75% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ పోలింగ్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ యొక్క ప్రక్రియ పూర్తిగా కొనసాగింది. అయితే ఉదయం 7 గంటల నుంచి కూడా చలిని సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. మనము ప్రస్తుతము నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్లో గల ఎడపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇటు పోలీసులు 1 గంటకు గేట్లను కూడా మూసివేసినటువంటి పరిస్థితి. 1 గంట వరకు ఎవరైతే లోపల ఉన్నారో లోపల ఉన్నటువంటి వారికే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం అయితే ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ఇటు ఎన్నికల అధికారులు చెప్పినట్టు పరిస్థితి. అయితే మధ్యాహ్నం 11 గంటల వరకు ఇటు నిజామాబాద్లో ఇటు దాదాపు 53 పోలింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో కూడా 50కి పైగా పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి. ప్రస్తుతము 1 గంటకు 7 గంటల నుంచి 1 గంటకు ఈ యొక్క ప్రక్రియ పోలింగ్ సంబంధించి సరళి కొనసాగింది. అయితే దీనికి సంబంధించి మొత్తం పూర్తి పోలింగ్ శాతము పూర్తిగా అధికారికంగా లెక్కలు వచ్చేసరికి దాదాపుగా ఇటు నిజామాబాద్ జిల్లాలో 80% పైగా ఇటు పోలింగ్ శాతం నమోదైనట్టు అనధికార అంచనా వేస్తూ ఉన్నారు అధికారులు. అయితే కామారెడ్డి జిల్లాలో కూడా 80% వరకు నమోదైనట్టు తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఇటు ఈరోజు జరిగినటువంటి యొక్క పోలింగ్ సంబంధించి ఇటు నిజామాబాద్ బోధన్ డివిజన్లోని జరిగిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇక్కడ వినయ్ కృష్ణారెడ్డి, అదేవిధంగా ఇటు సిపి సాయి చైతన్య కూడా పలు పోలింగ్ కేంద్రాలను కూడా సందర్శించి ఇటు పోలీసులకు అదేవిధంగా ఇటు అధికారులకు కూడా సూచనలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలింగ్ కేంద్రం వద్ద 163 BNS సెక్షన్ అమలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరు కూడా సెల్ ఫోన్లను కూడా లోనికి తీసుకురాకుండా కూడా దానికి సంబంధించి అన్ని సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే కామారెడ్డి జిల్లాలో మాత్రం రామారెడ్డి మండలము చిన్న గోకుల్ తాండాలో ఇటు అక్కడ ఉన్నటువంటి తాండావాసులు ఈ యొక్క పంచాయతీ ఎన్నికలను బహిష్కరించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి కామారెడ్డి ఆర్డీఓ వీణా, రెవెన్యూ అధికారులు కూడా తాండాకు వెళ్ళి వాళ్ళను ఓటు వేసేందుకు కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా తాండాలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఆర్డీఓను కూడా నిలదీసినట్టు పరిస్థితి, ఆర్డీఓతో వాగ్వాదం కూడా చేసినట్టు పరిస్థితి. తమ యొక్క గ్రామాన్ని తమ యొక్క తాండాను ప్రత్యేకంగా గ్రామ పంచాయతీగా గుర్తించాలని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. పెద్ద గోకుల్ తాండా వాళ్ళు తమకు సంప్రదించకుండానే సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేశారని చెప్పేసి చిన్న తాండావాసులు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో సాలూరు మండలం జాడి జమాల్పూర్లో అంబులెన్స్లో వచ్చి ఒక అంబులెన్స్లో అంటే పేషెంట్గా ఉన్నటువంటి ఒక రాజు అనే వ్యక్తిని అది ఎన్నికల అధికారులు తీసుకువచ్చి అతనికి ఓటు హక్కును వినియోగింప చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగింది. ఇటు ఎన్నికల అధికారులు కావచ్చు, జిల్లా యంత్రాంగము, అదేవిధంగా ఇటు పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. పలు పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ కూడా ఇటు ఎవరైతే అతి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారా కూడా ఇటు సిపి కావచ్చు, కలెక్టర్ కావచ్చు దీనికి సంబంధించి పర్యవేక్షించినటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క సర్పంచ్ సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లను ఒక గట్టగా లెక్కగట్టి అదేవిధంగా వార్డు స్థానానికి సంబంధించి మరో గట్టగా లెక్కగట్టి దానికి సంబంధించి ఏజెంట్ల సమక్షంలోనే ఈ యొక్క మొత్తం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇటు పోలింగ్ సంబంధించి ఓటు హక్కును తమ యొక్క ప్రజలు ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.